హాయ్ అండి, ఇదేంటో గుర్తుపట్టారా? అదేనండి మన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. చూసారా ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయో? ఇవి ఎలాంటి మందులు వేయకుండా ఆర్గానిక్గా పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ అండి. చూడండి పింక్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో. అంతేకాదండి, ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఫ్లవర్స్ వచ్చాయండి, 19 ఫ్లవర్స్ వరకు. కానీ అన్నీ రాలిపోయాయి, వర్షాల కారణంగానో ఏమో తెలియదు. చూడండి డ్రాగన్ ఫ్రూట్ సైజు ఎంత పెద్దగా ఉందో. ఇంకా అసలు ఇవాళ నాకు కొయ్యాలన్న థాటే లేదండి. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్స్ చీమలన్నీ హోల్స్ పెట్టేసి తినేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి చాలా స్వీట్గా ఉంటుందండి. చీమలన్నీ తినేస్తున్నాయి, అందుకే కొయ్యాలని అనుకుంటున్నాను. ఇంకా చూస్తే ఇటువైపు మా చెరుకు చెట్టు అండి, ఇంకా పపాయ చెట్టు కూడా ఉంది చూడండి. ఈసారి పపాయాస్ కూడా చాలా పెద్ద సైజులో వచ్చాయండి. ఇంకా ఇక్కడ చూస్తే ఇవి కనకాంబరాల చెట్లు అండి. ఫ్లవర్స్ లేవు కానీ కనకాంబరాల నారైతే మొలిసిందండి. ఇదంతా అదేనండి. చూడండి ఇక్కడ ఇటు సైడు మొత్తం అదేనండి కనకాంబరాల నారు. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇదేమో మా పపాయ చెట్టు అండి. ఇందాక చెప్పాను కదా, పపాయాస్ చాలా ఫ్రూట్స్ వచ్చాయి. కానీ 2 చెట్లు ఒకే దగ్గర వేయడం వల్ల ఈ చెట్టుకి ఫ్రూట్ రాలేదండి, 1-2 మాత్రమే వచ్చాయి. చూడండి కనకాంబరాల నారు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా మొలిసిందండి. ఈ నారుని ఇలానే వదిలేయకోకుండా సపరేట్ చేసి ఎక్కడైనా నాటితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వస్తే మొగ్గలు ఎందుకు రాలిపోతున్నాయో అర్థం కావట్లేదండి. వర్షాల కారణంగానా లేదా వేరే ఏదైనా కారణం వలన తెలియట్లేదు. చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే చెట్టు యొక్క స్టెమ్స్ ఎంత పెద్దగా ఉంటే, ఎంత పొడవు ఉంటే అంత పొడవునా మొగ్గలు వస్తున్నాయి. చూడండి ఇక్కడ 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 ఇదంతా మొగ్గలు వచ్చేసాయండి, కానీ ఆగట్లేదు, ఎండిపోతున్నాయి. ఎందుకని ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా ఇంతకు ముందు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసామండి. కానీ ఇంతకుముందు కన్నా కాయలు ఇప్పుడు కొంచెం సైజ్ పెద్దగా వచ్చాయండి, చాలా బాగున్నాయి కూడా. కానీ అస్సలు తెంపడానికి మనసు రావట్లేదండి. కానీ చీమలేమో ఫ్రూట్స్ మొత్తం తినేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసేద్దామా డ్రాగన్ ఫ్రూట్. యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇస్తున్నప్పుడు మధ్యలో వర్షం వచ్చిందండి. ఎవరు ఇరిటేట్ అవ్వకండి క్లియర్గా ఉండకపోతే. ఇది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి. చూడండి సీడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో బ్లాక్ కలర్లో. ఇంకా ఇదేమో మా చెరుకు చెట్టు అండి. బయట నుంచి ఇంత పెద్దగా ఉంది. పక్కనే పపాయ చెట్టు కూడా ఉందండి. పపాయ కూడా చూసేద్దాం. ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసేద్దామండి. చూడండి ఒక ఫ్రూట్ అయితే పండిందండి, దాన్ని మనం ఇప్పుడు కోసేద్దాము. ఇంకా ఇటు సైడ్ ఏమో మా మమ్మీ కొన్ని చెట్లు వేసిందండి. వాటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను, తర్వాత వీడియోలో. ఇంకా లేట్ ఎందుకు, పపాయ కూడా కోసేద్దాం. నాకు తెలిసి పపాయ అంతగా పండిందని నేను అనుకోవడం లేదు, కానీ ముందైతే కోసి చూస్తాను. చూడండి ఇక్కడ పడిపోయింది పపాయ. ఈ డ్రాగన్ ఫ్రూట్ వాటర్లో వేసేసి పపాయ తీసుకొచ్చేద్దాం రండి. యాక్చువల్లీ ఈ పపాయ పండలేదని అనుకుంటున్నాను, అయినా ఏం కాదనుకోండి. పండకపోయినా పపాయస్ చాలా స్వీట్గానే ఉంటాయి. ఇంకా ఇవేమో మా వంకాయ చెట్లు. వాళ్ళకి నేను హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ ఇవి. ఫస్ట్ అయితే ఈ 2 ఫ్రూట్స్ కోసాను, తర్వాత నా మనసు ఒప్పలేదు. అవి కూడా చీమలు తినేస్తాయేమో అన్న భయంతో మిగిలిన ఫ్రూట్స్ కూడా కోసేసానండి. ఈ ఫ్రూట్ చాలా గట్టి ఉంది, స్టెమ్కి అస్సలు వస్తలేదు. నా దగ్గర ఏమో కట్టర్ లేదండి కట్ చేయడానికి, కాబట్టి నేను అలా చేయితో తిప్పి తీసేసాను. కానీ కోస్తున్నంతసేపు స్టెమ్స్ ఎక్కడ విరిగిపోతాయా అని భయం వేసిందండి. అయినా ఎలాగో అలా కోసేసాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి చీమలు వస్తున్నాయండి, ఎందుకని తెలియట్లేదు. చీమలు మొత్తం స్టెమ్స్ అన్నీ తినేస్తున్నాయి, ఫ్లవర్స్ కూడా తింటున్నాయి. చూడండి ఫ్లవర్కి కూడా ఎలా పట్టాయో, స్టెమ్ను కూడా తింటున్నాయి, స్టెమ్కి కూడా ఉన్నాయి చూడండి. ఇదేమో మందులు లేకుండా పండించే ఆర్గానిక్ చెట్టు అన్నమాట. నాకేమో మందులు కొట్టాలనిపించదు, అందుకే కొట్టట్లేదు. కానీ ఫ్రూట్స్కి కూడా తెగుళ్ళలాగా మచ్చలు వచ్చాయండి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి కొంచెం. ఇంకా ఇవాళ మన హార్వెస్ట్ వీడియో చూసేయండి.